కొంచెం అజాగ్రత్తగా తొందర ఎందుకు మీకు ఒక 5 నిమిషాలు ముందు బయలుదేరండి అవసరం ఉంటే ఏమున్నది దాన్ని. మీ వలన ఏమవుతుంది, మీరు ఇబ్బంది పడతారు, ఎదుటి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి అందరం ఈ ప్రమాదాలు ఏదైతే జరుగుతున్నాయో వాటిని నివారించేందుకు సాధ్యమైనంత వరకు ప్రమాదాలు కాకుండా చూసేందుకు మనం ప్రయత్నం చేయాలి. మనం చూసినట్టయితే మేజర్ ఒక 80% యాక్సిడెంట్స్ అన్నీ కూడా మానవ తప్పిదాలతోనే అవుతుంది. రోడ్డు బాగలేక కాదు. ఈ హైవే రోడ్ మంచిగా ఉంది, రోడ్ బాగలేక ఏం లేదు. ఎందుకైతే యాక్సిడెంట్స్ అంటే మన తప్పిదమని. అయితే మనిషి దాటేటప్పుడు కానీ, లేకపోతే రాంగ్ సైడ్ వచ్చుడు కానీ, లేకపోతే ఓవర్టేక్ చేయడం, ఫాస్ట్ వెళ్ళిపోదని కానీ, ఎదుటిలో కుదురు కానీ అట్లాంటి చేయబట్టే మనకు యాక్సిడెంట్స్ అనేవి అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీరు ఒక్కరే కాదు, ఇక్కడ దాదాపు ఒక 100 మంది ఉంటారు. ఈ 100 మంది ఇంకా మీ చుట్టాలకు, బంధువులకు, మీ పేరెంట్స్కి అందరూ కూడా చెప్పాలి. రహదారి భద్రత అనేది ఇంపార్టెంట్. మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. హెల్మెట్ అనేది కంపల్సరీ. మీరు చూసినట్టయితే మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నది, చూపి అబ్బాయి చూడు, దాన్ని కవర్ వేసినా మంచిగా చూపి, ఒకసారి అందరూ చూపి. కవర్ వేసినావు కదా దానికి, మొబైల్ ఫోన్ వేసేయండి. కానీ మన తలకాయకి అయితే కవర్ అవుతాయి, అవునా? మన తలకాయ కూడా కవర్ ఉంటే మనం ఇప్పుడు సార్ అన్నట్టు ఈ యాక్సిడెంట్ అయితే